ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 25 కె రాఘవేంద్రరావు గారి సెకండ్ ఎపిసోడ్ లోకి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఈ 12 మంది ఒక 6 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అయ్యి 10 మంది మాత్రమే ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవుతారు. అది 6 ఎపిసోడ్స్ అయిన తర్వాత. సో అంతవరకు నో కంగారు. అలా లాస్ట్ ఎపిసోడ్లో కూడా బాగా పాడి ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకున్న 5 కంటెస్టెంట్స్కి అద్భుతమైన బహుమతులు కాచుకుని ఉన్నాయి. వాటిల్లో 5th ప్లేస్ గెలుచుకున్న విజేతకు కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా వారితో పాటు ప్రయాణం చేసే అవకాశం, 4వ స్థానం గెలుచుకున్న విజేతకు కీరవాణి గారి సంగీతంలో ఒక పాట పాడే అవకాశం, అలాగే 3వ స్థానం గెలుచుకున్న విజేతకు 1,00,000 రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి, అలాగే 2వ స్థానం గెలుచుకున్న విజేతకు 5,00,000 రూపాయలు అండ్ మొదటి విజేతకు 20,00,000 రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. ఈ కార్యక్రమాన్ని మా కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కె రాఘవేంద్రరావు గారి జన్మదిన సందర్భంగా చిన్నారులు వారి సినిమాల్లో నుంచి పాటలు పాడబోతున్నారు. ఈ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారితో మీకున్న ఒక స్పెషల్ బాండ్, అది ఫుడ్ కావచ్చు, అదర్ దెన్ మ్యూజిక్ అండ్ సినిమా, మీకు ఆయనకి ఉన్న ఒక కనెక్షన్ ఏమైనా సరదాగా చెప్పగలరా? మీరు మయూరి పూరి గురించి చెప్పారు, అట్లాంటిది ఏమైనా ఒక కనెక్షన్ ఉందా మీకు రాఘవేంద్రరావు గారికి? అంటే నేను ఆయనతో ఫస్ట్ మూవీ అల్లరమొగుడు చేయడానికి ముందర నుంచి సంబంధం ఏంటంటే, ముఖర్జీ గారు, చటర్జీ గారు అని ప్రొడ్యూసర్స్ ఉండేవారు. వారి ద్వారా ఆయన పరిచయం భాగ్యం కలిగింది నాకు. మహాలింగపురంలో ఆయన ఆఫీస్ ఉండేది. అక్కడికి నేను ఆయన ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు చిన్న క్యాసియో కీబోర్డుతో వెళ్ళి నా ట్యూన్ వినిపిద్దామని వెళ్ళి 1-2 ట్యూన్ వినిపించాను. సీరియస్గా విని, బాగున్నాయి, నీకు టాలెంట్ ఉన్నట్టు అర్థమవుతుంది, అయితే నీకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్కడైనా 1 ఏడాదో 2 ఏళ్ళు పని చేసిన తర్వాత నీకు ఛాన్స్ ఇస్తా అన్నారు. అన్న తర్వాత ఆయనే మళ్ళీ నన్ను చక్రవర్తి గారి దగ్గర రికమెండ్ చేసి పెట్టించారు. అక్కడ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత దాసరి గారు అవకాశం ఇచ్చారు. అది కుదరలేదు, అబార్ట్ అయింది. ఆ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత అవకాశం ఇవ్వలేదు రాఘవేంద్ర గారు. మళ్ళీ వెళితే చూద్దాం అని తల ఊపారు. తర్వాత వేటూరి గారితో 1 సంవత్సరం తిరిగి, ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ ద్వారా మనసు మమత అనే సినిమాకి అవకాశం వచ్చి, ఆ తర్వాత రామ్ గోపాల్ గారు క్షణక్షణం సినిమాకి అవకాశం ఇవ్వడం ద్వారా అందరికీ పేరు తెలిసి, ఇవన్నీ అవుతూ ఉండగా దేవీర్ ప్రసాద్ గారి సినిమాకి ఘరానాంబోడికి అవకాశం వచ్చింది. అది రాఘవేంద్ర సినిమా. అది అప్పటికి, దాని తర్వాత అల్లరమొగుడు అది ఫస్ట్ రిలీజ్ అయింది. అది 31వ సినిమా. ఎక్కడైనా పని చేయి అని అన్న తర్వాత 31 సినిమాలకి అయిన తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. అదేంటంటే అంత ఈజీ కాదు. ఆయన అంతే అన్నారు కానీ ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఆయన నన్ను వదలలేదు. కానీ కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు మాత్రమే మ్యూజిక్ చేశారు ఆ చిత్రాలు. మా కాంబినేషన్కి రాఘవేంద్రరావు గారు, కీరవాణి అనేసరికి డెఫినెట్గా ఇది మ్యూజిక్ హిట్ అనే ఒక పేరు సంపాదించే విధంగా ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. సినిమా అన్న మిస్ అవ్వచ్చు కానీ ఆడియో మాత్రం మిస్ అవ్వదు అనే పేరు వచ్చింది మాకు. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన 27 సినిమాల్లో ఆల్మోస్ట్ 23, ఒక 2-3 సినిమాలు మినహా అన్ని పాటలు సూపర్ హిట్లే. ఒక దశలో ఏంటంటే, మీరు రాఘవేంద్ర తప్ప ఇంకెవరికి బాగా చేయరా అని జర్నలిస్టులు వీళ్ళు నన్ను క్వశ్చన్లు వేసే పరిస్థితికి వచ్చింది. అంత మంచి కాంబినేషన్ మాది. ఆయన
డబ్బులు లేని రోజుల్లో కూడా పిలిచి ఏంటి మీకు కష్టంగా ఉందా అని చెప్పి జొన్నమిత్తెల గారితో నేను రామాయణం రాయిస్తున్నాను, గీత రామాయణం అని చెప్పి రాయిస్తున్నాను గీతాలతోటి అని చెప్పి, ఇంకా నేనేమీ కంపోజ్ చేయకుండా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అంటే ఎంకరేజ్ చేద్దాం అంతా కూడా. ఆ తర్వాత అది టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ ఇట్లాగా ఎప్పటికప్పుడు నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నాన్నగారికి విజయేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళకి దత్తా బ్రదర్స్ అని పేరు అప్పుడు, శివదత్త గారు విజయేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళని పిలిపించి ఆయన తీసే కథలకి సినిమాలకి కథా సహకారం కొంచెం రిపేర్ చేయమని, కొన్ని సీన్స్ కంట్రిబ్యూట్ చేయమని ఆయన పిలిచి అడిగేవారు. జానకిరాముడు అనే సినిమాకి అయితే పూర్తి అవకాశం ఇచ్చారు. ఇలాగ నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఆయన మొదటి నుంచి ఒక గాడ్ ఫాదర్ లాగా ఆయన చూసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ అలాగే చేస్తున్నారు. ఇప్పటికీ మా అనుబంధం అలా కొనసాగుతుంది. సో అది ఒక పెద్ద రాస్తే ఒక పుస్తకం అవుతుంది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కె రాఘవేంద్రరావు గారి స్పెషల్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీలలిత. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. La 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 la. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఆ ఆ బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ రేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. అందమైన తొలి రేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ఆ ఆ ఎదుటనైన పడలేని గట్టి పువ్వును గుడిలోనికి రమ్మంది ఈ దైవము. మాట నోచుకొని ఒక
జడ్జెస్ ఓవర్ టు యూ. శ్రీలలిత సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పూర్తిగా తన్మయత్వంతో పాడినట్టుగా అనిపిస్తోంది. కళ్ళు మూసుకొని మమ్మల్ని ఎవరిని చూడకుండా నీ లోకంలో నువ్వు ఉండి పాడావు. బాగా పాడావు, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. ఇది యుగళ గీతమైనా కూడా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట. నాకు రాఘవేంద్ర గారితో ఒక చిన్న ఒక సంఘటన జరిగింది, అది మధురం, ఎప్పుడు మర్చిపోలేను. ఏంటంటే సౌందర్య లహరి అని చెప్పేసి ఒక టీవీ షో చేశారు ఆయన. పాటల గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా ఉంటుంది. దానికి నన్ను శీర్షిక గీతం రాయమని పిలిచారు. పిలిచినప్పుడు చెప్పారు, ఒకే నిమిషంలో ఉండాలి పాట అంతా అని చెప్పారు. అప్పుడు రాశాను అన్నమాట నేను. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది, 5 పదుల అనుభవాలు గొంతు విప్పగా, అంతులేని అనుభూతులు పెదవి దాటగా, మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. సాగించిన పయనాలు, సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు, ఓర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు, కనిపెట్టిన చిట్కాలు, తలపండిన విషయాలు, తెర వెనక వివరాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి నేర్పాలని మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, ఆ మాటల మధుర జిరి సౌందర్య లహరి అని రాశారు. అప్పుడు ఆయన లేచి వచ్చి కౌగిలించుకున్నారు. చాలా బాగుంది అబ్బాయి, ఒకటే నిమిషం, మొత్తం అంత పాట అంతా ఒకే నిమిషం ఉందన్నమాట. కౌగిలించుకుంటే నేను కాళ్ళకు నమస్కారం చేశాను. డబ్బులు తీసుకోమన్నారు. సార్ వద్దని చెప్పి తిరస్కరించాను. మీ గురించి రాసిన పాట, డబ్బులు తీసుకుని చెప్పేసి వచ్చేసాను. ఆ సౌందర్య లహరికి టైటిల్స్లో పాట రచన చంద్రబోస్ అని ఉంటుంది. తర్వాత చివర్లో వచ్చే టైటిల్స్లో ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబోస్ అని రాశారు. నా ప్రేమను నేను కనబరిస్తే ఆయన వాత్సల్యాన్ని ఆయన కూడా తెలియపరిచారు. అలాగా మనం చిన్న పని చేసిన దానికి పెద్దగా గుర్తిస్తారు రాఘవేంద్ర గారు. ఈ పాట నాకు కూడా చాలా చాలా ఇష్టమైన పాట. చాలా బాగుంటుంది. నేను ఆ హమ్మింగ్ కోసం, చిత్ర గారి హమ్మింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. పాట మాత్రం చాలా చాలా ఇష్టం. కొంచెం ఎందుకనో స్ట్రెయిన్గా వినిపించింది. అంతకు మించి యూఆర్ అ ఫ్యాబులస్ సింగర్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ మచ్ బెటర్. థ్యాంక్ యూ. శ్రీలలిత సార్. టెన్షన్ వస్తుందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మేము ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ట్యూన్ వినిపించగానే 190% మంది డైరెక్టర్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అది. బ్లాంక్ ఫేసుపై మూగ భాషలు అంటారు. అంటే ముద్దబంతి నవ్వులో మూగ భాషలు ఓకే, ఎందులో అంతో భావం కన్వే అయ్యి మేము సంతోషంగా ఫీల్ అవుతాం. బ్లాంక్ ఫేసులో మూగ భాషలు మాత్రం భయం వేస్తుంది. సో అది చెప్పడం కోసం కాసేపు బ్లాంక్ ఫేస్ పెట్టి నిన్ను టెన్షన్కి గురి చేస్తుంటే నన్ను క్షమించు, చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎందుకు చెప్తున్నానంటే, రాఘవేంద్రరావు గారు ఆయన బ్లాంక్ ఫేస్ చెప్పి పెట్టరు. ఒక ట్యూన్ వినిపిస్తే ఇది పలానా వాళ్ళకి ఇచ్చేయంటారు, పేరు అనవసరం, ఎవరో లోకు డైరెక్టర్ పేరు చెప్పి ఇది వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి ఇచ్చేయి మనకు వేరే చేయంటారు. వెంటనే ఇది బాగోలేదు, ఇది మరీ ఇబ్బందిగా ఉంది అని వెంటనే చెప్పేస్తారు. బాగుంటే వెంటనే ఓకే అంటారు. అంతేగాని బ్లాంక్ ఫేస్ పెట్టి మమ్మల్ని టెన్షన్కి గురి చేయని ఏకైక డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఎందుకంటే ఆయనకి క్లారిటీ అనేది ఆయన ఆయుధం. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయనకి ఏం వద్దో కూడా ఆయనకు తెలుసు. సో చాలా హృదయమైన ఈ ట్యూను మానసిక గురు మహాదేవన్ గారు, ప్రత్యక్ష గురు వేటూరు గారు రాయిగా దీన్ని చక్కగా ఆలపించావు. ధన్యవాదాలు నీకు, చాలా బాగుందమ్మా. ఈ పాట నిజంగానే ముద్దబంతి నవ్వులో మూగ భాషలే, బ్లాంక్ ఫేస్లో కాదు. ఓకే, చక్కగా పాడారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కె రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా వారి సినిమాల్లో నుంచి పాటలు మార్చినారు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీధృతి. చక్కని తండ్రి
పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా. శ్రీధృతి, సార్ రాఘవేంద్రరావు గారి పాటలు పాడుకోమంటే నీ మీద నువ్వే పాడుకుంటే ఎలాగా? సార్ నీ మీద నువ్వు పాడుకుంటున్నావా? లేదు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో మిమ్మల్ని అందరిని ఏమని పిలిచేవాడిని నేను? ఉడతలు. మరి ఉడతా భక్తి అంటే అది నీదేనా? అందుకనే ఇది సెలెక్ట్ చేస్తున్నావు ఈ పాట. అంటే రాముడికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టంగా, నాకు చాలా ఇష్టం కాబట్టి. అండ్ అలాగే చాలా చక్కగా పాడమ్మా. ధన్యవాదాలు సార్. మీ పాటలు బాగా ఇష్టం అని అంటారు. అసలు నేను మీ ఫ్యాన్ అని అంటారు. నేను దాన్ని పెద్ద తీసుకోను హార్ట్కి. ఎందుకంటే సెలబ్రిటీలకు చాలామంది ఫ్యాన్లు ఉంటారు. వాళ్ళు తెర మీద కనబడితే ఫ్యాన్ అయిపోతారు. నేను నన్ను పట్టించుకోను. నేను ఒక చిన్న నవ్వి థ్యాంక్స్ అంటాను. నేను మీ పాటలు అంటే బాగా ఇష్టం అంటారు. కొంచెం ఫిల్టర్ పడింది, కానీ అది కూడా జనరిక్కే. కొంతమంది ఏమంటారంటే మీ తెలుసా మనసా ఇష్టం అండి, లేకపోతే మీ ఇంకోటి జామరాత్రి ఇష్టం అండి, కొన్ని పాటలు పడికట్టుగా కొన్ని ఉంటాయి, లేకపోతే మీ పెళ్లి సందడి ఇష్టం, ఇలా చెప్తుంటారు. కొంచెం నేరో అయింది, కానీ దాన్ని కూడా నేను పట్టించుకోను. అట్లాంటిది ఈ పాట రిలీజ్ అయినప్పుడు చంద్రబోస్ గారు ఫోన్ చేసి లాస్ట్లో బిట్ వస్తుంది, దుర్గా ప్రసాద్ అని ఆయన గోటు వాద్యంతో రికార్డ్ చేశాం. డేడా అని వస్తుంది. పాట అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క బిట్టు నాకు మనసు హత్తుకుందండి అని ఈయన ఫోన్ చేసి చెప్పండి నాకు. నేను చంద్రబోస్ గారి టాలెంట్ ఏంటో ఆయన పాటలు చెప్తాయి. వీళ్ళు పెళ్లి సందడి నుంచి నాకు రాస్తూ ఉన్నారు. సో ఈజ్ ఎ టాలెంటెడ్ పర్సన్, అంతవరకు ఓకే. టాలెంట్ వేరు, టేస్ట్ వేరు, గుర్తుపెట్టుకోండి. చాలామంది గాయకులు నాకు చాలా అద్భుతంగా పాడేవాళ్ళు తెలుసు. వాళ్ళ మ్యూజిక్ టేస్ట్ పట్ల నాకు అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ నచ్చుద్ది. ఏ పాట అయినా సరే ఇది బాగుందని అంటారు. ఇది బాగోలేదండి, ఇది చెత్తగా ఉంది అనగలిగిన వాడే నిజమైన ఫ్యాన్. అంటే ప్రతిదీ నచ్చేయకూడదు. ఇది నాకు నచ్చలేదండి, ఈ పాట నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడే నచ్చిన పాటకి నచ్చిందని చెప్పినప్పుడు విలువ. అంతేగా ప్రతిదీ నచ్చుతుంటే విలువే ఉంది. సో ఈ పర్టికులర్ బిట్టును మాత్రమే పొగిడినప్పుడు నాకు అర్థమైంది ఆయనలో చాలా రసికత ఉందని చెప్పి అర్థమైంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటనలో మనకు కొంతమంది గురించి అలా అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి సినిమాకి ఆయన చక్కగా ఆయన ఏమిస్తే అది ఆయన ఎంజాయ్ చేస్తూ చేయించుకున్నారు పని రాఘవేంద్రరావు గారు. ఆయనకి మళ్ళీ ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు. ఆయనకి చిరాయు ఆరోగ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటున్నాను. చాలా చక్కగా పాడమ్మ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. శ్రీధృతి, నమస్తే. నమస్తే అమ్మ. చాలా బాగా పాడావు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి, నివేదన, ఫలసేకరణ, రవీంద్ర సంగీతం అని చెప్పేసి రకరకాలుగా దాదాపు 3000 గీతాలు రాశారు. ఆయన గీతాలు ఎందుకు రాశారు, ఎలా రాశారంటే అసలైన ఒక్క గీతం రాయడం కోసం ఇదంతా రాశారు. ఆ గీతం ఇంకా రాయలేదన్నట్టు. అట్లాగే నువ్వు చాలా పాటలు, ఇంతకుముందు చాలా పాటలు పాడావు. అసలైన ఈ పాట పాడడం కోసమే అవన్నీ పాడి అసలైన పాట ఈరోజు పాడావు అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు సార్. శ్రీరామదాసు సినిమా నా జీవితంలోనే చాలా ప్రత్యేకమైనటువంటి సినిమా. నాకు గాయనిగా ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందో ఈ సినిమాలో పాడిన ఇదిగో నారాముడు, ఆ తర్వాత చిన్న బిట్ సాంగ్ అయినటువంటి తండ్రి మాటను నిలుపగా, దీనికి క్వైట్ కాంట్రాస్ట్ ఉన్న చాలు అవకాశం కల్పించారు సార్. సో చాలా బాగా పాడావు. నీలో ఇంకా కొంచెం సేపు అయితే నువ్వు ఏడ్ చేస్తావేమో అనిపించింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. కిరణ్ గారు, శ్రీరామదాసు నాకు తెలిసి 100% ఆడియో హిట్ అండి. అన్ని పాటలు హిట్. దాంట్లో మీరు కంపోజ్ చేసి మీకు నచ్చిన పాట, ప్రత్యేకమైన పాట ఏమైనా ఉందా? ఇప్పుడు శ్రీధృతి పాడిన పాట ఉంది కదా చరణ్, పలుకే బంగారం ఆయన అన్నది నేను
కాకినాడలో చదువుకుంటున్నప్పుడు అందాల రాముడు అనే సినిమా వచ్చింది. పలుకే బంగారమాయన అందాల రామ అని వచ్చి బాలమురళీకృష్ణ గారు పాడారు. బిరుదులు పదవులపైన పరనారీ పెదవులపైన బుద్ధంతా నిలిపేవాడు బూడిదైపోతాడన్న పలుకే బంగారమాయన అని కొత్తగా కొన్ని రాయించి ఆరుద్ర గారు రాశారనుకుంటాను. అప్పటి నుంచి నాకు ఆ ట్యూన్ ఇష్టం. ఈ ట్యూన్లో నేను కొత్తగా చేసింది ఏం లేదు అందులో, అది ఎగ్జిస్టింగ్ ట్యూనే. అయితే కేవలం ఇందాక చెప్పినట్టు ఆ గోటు వాద్యం బిట్టు అలంకారం వల్ల దానివల్ల నేను మళ్ళీ ఆ పాట పేరే చెప్పాల్సి వస్తుంది. అందులో 20 పాటలు ఎన్నో ఉంటాయి, 20 అవి రామదాస్ కీర్తనలు అవన్నీ కూడా. బట్ ఈ పలుకే బంగారం ఆయన నాకు ఫేవరెట్ ఎక్కువగా, ఎందుకంటే అది కూడా ట్యూన్ నాది కాదు, ఆ లాస్ట్లో నేను చేసిన ఆ బిట్టు వల్ల. నేను రాఘవేంద్ర గారు చేసిన పాటలు అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం 27 సినిమాలు అంటే సినిమాకు ఒక 6, కొన్ని ఈ రామదాస్ లాంటి సినిమాలకైతే సినిమాకి 20 పాటలు ఉంటాయి. ఇంకొకసారి రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా పాడుతా తీయగా బృందం మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడున్నా ఈ కార్యక్రమం చూస్తారని ఆశిస్తున్నాము. అండ్ బ్లెస్సెస్ ఆల్ అండ్ మే యూ లివ్ హ్యాపీ అండ్ లాంగ్ అండ్ హెల్తీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. మళ్ళీ వచ్చే వారం క్లాసికల్ సాంగ్స్తో మా చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా